ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సమయోచితమైన సహాయము కొరకు, మీ కరుణా కటాక్షముల కొరకు, మీ దీవెన కొరకు అయా మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ప్రియులు గుడిమెట్ల మల్లేశ్వరరావు గారిని బట్టి, అలాగనే వారి సతీమణి మా సోదరి శ్రీదేవి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చిన సంతానము, వారి కుమారుడు ఉమాశంకర్ను బట్టి, కుమార్తె సత్యాకి ఇచ్చిన భర్త ప్రియులు జ్ఞానేశ్వరరావు గారిని బట్టి, వారికి అనుగ్రహించిన సంతానమును బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగని కుటుంబ రక్త సంబంధం బట్టి, ముఖ్యంగా మరి మల్లేశ్వరరావు గారి యొక్క వారి బావగారు, వారి చెల్లాయిని బట్టి, అలాగుని వారి బావమరిది గారు కుమార్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే మల్లేశ్వరరావు గారి యొక్క ఈయంకుడి గారిని బట్టి, విప్రాల గారిని బట్టి, వారి సంతానమును బట్టి, ఈ కుటుంబ రక్త సంబంధులు బంధుమిత్రులందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా సంఘ పరిశుద్ధులుగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి దేవుని సేవకులుగా సంఘ పరిశుద్ధులుగా అందరినీ పిలిచి ఈరోజు మీరు వారికి అనుగ్రహించిన ఈ మంచి నూతన గృహాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ నామములో దాన్ని ప్రతిష్ఠించి ప్రారంభించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు నిండు మనసుతో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని మీరు ప్రత్యేకపరుచుకున్నారు. చీకటిలోని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు. గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. మీ సొత్తుగా చేసుకున్నారు. మీ బిడ్డలుగా వారిని అంగీకరించారు. భూమి మీద నీ నామాన్ని మహిమపరచువారిగా, వారి జీవితాల్లో ప్రతి విషయంలో నీ నామాన్ని హెచ్చించి నీ నామాన్ని ఘనపరచువారిగా ఈ కుటుంబాన్ని మీరు ఎన్నుకున్నందుకు, ఏర్పరచుకున్నందుకు నిండు మనసుతో మీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ గృహాన్ని మీరే వారికి అనుగ్రహించారు. దీన్ని కట్టుకోవడానికి కృపను చూపారు. వారి హస్తాలను మీరు బలపరిచారు. ప్రతి అక్కర మీరు తీర్చారు. ఆర్థిక స్తోమతను కలిగించారు. ఆరోగ్యము, ఆలోచన ఇచ్చారు. కావలసిన పని వాళ్ళను, కావలసిన పనిముట్లను ప్రతిదీ కూడా సమకూర్చారు. ఏదైనా ఒక పని చేయాలంటే మీ కృప ఉండాలి నాయన. కనుక అన్ని విధాలుగా వీరిని బలపరిచి నీ కృపను చూపి ఈ కుటుంబంలో మంచి మేలు చేసి ఈ చక్కటి గృహాన్ని మీరు వారికి దయచేసినందుకు మేమందరము కలిసి నీ నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించి దీన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉండగా మీరే గృహాన్ని ఆశీర్వదించండి. మీ నూతన నిబంధన రక్తాన్ని ప్రోక్షించి గృహాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ, అండ్ ఈ గృహంలో నిస్తున్న ప్రియులకు అనవసరములు కలిగి ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలు కలిగి సుఖశాంతులు కలిగి నీ కృపల వర్ధిన భాగ్యము దయచేయమని కోరుకుంటూ, మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకి ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఒక శరణం పాట పాడుకుందాం. ఆ ప్రభు గొప్ప కార్యములు చేసిన పాట మనం 242వ పాట పల్లవి. ఒక శరణం మనందరం కలిసి మనం పాడుకుందాం. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా, ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే, ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు
జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. మంచిది. దేవుని వాక్యం రండి కొన్ని వాక్య భాగాలు మనం ఈ భాగాన్ని మన ప్రియులు అట్టసృష్ణ గారు చదివినిపిస్తారు. ఆ మైక్ అలాగే ఉంది. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. చూసారా, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత మన విన్నపాలు దేవునికి తెలియచేయడం. ప్రతి విషయం అంటే భూమి మీద మనం ఏ కార్యాలు అయితే జరిగిస్తున్నామో ఆ కార్యాల్లో ప్రతి కార్యములో, అది వివాహం కావచ్చు, ఒక నూతన గృహప్రవేశ కార్యక్రమం కావచ్చు, ఒక నూతన గృహానికి శంకుస్థాపన కార్యక్రమం కావచ్చు, ఒక నూతన వ్యాపారం ప్రారంభం కావచ్చు, ఒక షాప్ ఓపెనింగ్ కావచ్చు. ఇలా భూమి మీద ఏ పని చేసినా మొట్టమొదటి దేవునికి ప్రార్థన చేసి ప్రారంభించమని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. అందుకే ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయమన్నాడు. కనుక మరి ప్రియులు మల్లేశ్వరరావు గారిని, వారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి, శ్రీదేవి గారిని, మల్లేశ్వరరావు గారిని ప్రేమించి, వారి కుమారుడు ఉమాశంకర్ని, వారి కుటుంబాన్ని, మరి కుమార్తెను, అల్లుడి గారిని, కుటుంబ సభ్యులను ప్రేమించి చక్కటి గృహాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. ఏమండి, ఈ రోజులో గృహం కట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మరి ఎంతో ఆర్థిక సహాయం కావాలి, ఎంతో కష్టపడాలి. అందుకే పెద్దలు అన్నారు కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఈ రెండు కార్యాలు కూడా చాలా శ్రమతో కూడుకున్న కార్యాలు, ఖర్చుతో కూడుకున్న కార్యాలు. కనుక దేవుడే వారి హస్తాలను బలపరిచి ఈ చక్కటి గృహాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. కనుక దేవుణ్ణి మనం ఘనపరిచి, దేవుణ్ణి మనం స్తుతించి, ఆయన నామంలో ప్రార్థించి, మనం ఆయనకు అప్పగించి మనం ఇంట్లో ప్రవేశించాలి. ఇంకొక మాట మనం చదువుకుందాం. 118వ కీర్తన బైబిల్ను వారు చదివినిపిస్తారు. సునన్ బాబాయ్ చదివినిపిస్తారు. 118వ కీర్తన దయవుంచి 19, 20 వచనాలు చదువుకున్నాం. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయబడి తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. కనుక నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది యెహోవా గుమ్మము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందులో ఎన్నో గూఢార్థాలు ఉంటాయి. అయితే అన్నీ వివరించడానికి టైం సరిపోదు కనుక నేను వాక్య భాగాలు చదివించి నేను ముందుకు వెళుతున్నాను. కనుక ప్రభునంతుడు ఇంకొక భాగాన్ని మనం చదువుకుని మనం లోపల ప్రవేశిద్దాం. 136వ కీర్తన. ఇది నేను చదువుతాను, మీరందరూ ఏం చేస్తారంటే ఆయన కృప నిరంతరము ఉండును అని మీరు చదవాలి. 136వ కీర్తన ఆ మాట మీరు అందరూ అనాలి. దైవంలో వచ్చిన వరకు చదువుతాను. దైవంచి
యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువుల ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరము ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరచినవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. పగటి నేలుడుకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి నేలుడుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము ఉండును. నేను ఈ వాక్య భాగాలు చదివి మరి మీ ద్వారా ఎందుకు పలికిస్తున్నాను అంటే, దేవుని వాక్యంలో ఒక భాగం ఉంది. దయవుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. అది వాక్య భాగాన్ని ఎందుకు చదివించానంటే, ఈరోజు చేసే ప్రార్థన ద్వారా, చదవబడిన లేఖన భాగముల ద్వారా ఈ గృహం ఈరోజు పవిత్రపరచబడుతుంది. ఏం చేయబడుతుంది? బైబిల్ చెప్పింది వాక్యము వలనను ప్రార్థన వలన అది పవిత్రపరచబడుచున్నది అని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఆయన పవిత్రుడు. మనందరిలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు, అరిషడ్ వర్గములన్నీ మనలో ఉన్నాయి. కానీ దేవునిలో ఇలాంటి అరిషడ్ వర్గములు ఆయనలో లేవు. ఆయన పరిశుద్ధుడు. అది ఈ గ్రంథం పేరు, అందుకే పరిశుద్ధ గ్రంథము. అది దేవునితో సహవాసం చేసేవారు, నిజంగా ఆయన ఎరిగి నిజంగా సహవాసం చేసేవారు చెడు కార్యాల జోలికి వెళ్ళరు. త్రాగుడు మానేస్తారు, చెడు అలవాట్లు మానేస్తారు, చెడు కార్యాలు మానేస్తారు, పరిశుద్ధులు అవుతారు. దేవుడు అలా పరిశుద్ధులు చేస్తాడు. అందుకే ఇది పరిశుద్ధ వాక్యం కనుక ఈ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఈరోజు ఈ గృహం ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. అందుకే వాక్య భాగాలు చదివి మనం ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ కొద్ది వాక్య భాగాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని లోపల ప్రవేశిద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. వారి సంతానమైన కుమారుడు ఉమాశంకరు, కుమార్తె సత్య, అల్లుడి గారు జ్ఞానేశ్వరరావు గారిని బట్టి, మల్లేశ్వరరావు గారి యొక్క బావగారు వారి చెల్లాయి గారిని బట్టి, అంత మాత్రమే కాదు వారి మల్లేశ్వరరావు గారు బావమూర్తి గారు కుమార్ గారిని బట్టి, శారదాదేవి గారిని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మల్లేశ్వరరావు గారు, ఇంకడి గారు, విప్రాల గారిని బట్టి, వారి సంతానమును బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఇంకా కుటుంబ రక్త సంబంధులు, బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మరి సమయంలో ఇక రక్త సంబంధులు ఎవరు ఇంకా నాకు పూర్తిగా తెలియదు కనుక వచ్చే రక్త సంబంధులందరినీ బట్టి ప్రార్థిస్తూ, అలాగుని బంధుమిత్రులను బట్టి కూడా ప్రార్థన చేస్తూ, ఈ సమయంలో సంఘ పరిశుద్ధులైన మమ్మలందరినీ, దేవుని సేవకులుగా మమ్మలను, సంఘ పరిశుద్ధులని, సంఘ పెద్దలందరినీ పిలిచి ఈరోజు ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమం చేయడానికి, మీ నామంలో దీన్ని ప్రతిష్ఠించి ప్రారంభించడానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీ పాదాలకి వందనాలు చెల్లించుకుంటున్నాం. మల్లేశ్వర గారి కుటుంబ హస్తాలను మీరు బలపరిచి, మీరు చేసిన ఈ మేలు, ఈ నూతన గృహాన్ని ప్రియులకి మీరు ఇచ్చారు. ఎన్నో రీతులుగా మీరు బలపరిచారు. ఆ గృహం కట్టుకోవడానికి వీలు కలిగించారు. భూమి మీద ఆరోగ్యం ఇచ్చి,
ఆయుష్నిచ్చి, ఆలోచన, ఆర్థిక స్తోమత ఇవన్నీ కూడా ఇచ్చి ఈ పని చేయడానికి కృపను చూపారు. ఈ చక్కటి గృహాన్ని బిడ్డలకి మీరు ఇచ్చారు. అందుకంటే ముందుగా మీరు వారి హృదయానికి రక్షణ దయచేశారు. చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచి మీ గుణాతిశయంలో ప్రచురం చేయువారిగా, మీ నామాన్ని ఘనపరచు వారిగా, మీ నామాన్ని సేవించు వారిగా వారిని చేసుకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ, మా అందరి ప్రార్థన ఈ కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయమని, ఈ ప్రార్థన ద్వారా వాక్య భాగంలో ధ్యానించడం ద్వారా గృహాన్ని పరిశుద్ధపరచమని, మీ నూతన నిబంధన రక్తాన్ని ప్రోక్షించి ప్రతి గ్రదిని పవిత్రపరిచి బిడ్డలకు దీవెనకరంగా చేయమని, ఈ గృహంలో వారు నివసిస్తూ ఉండగా ఆయుర ఆరోగ్య క్షేమైశ్వర్యాలతో సుఖశాంతులతో నీ కృపల వర్ధనే భాగ్యము వారికి దయచేయమని కోరుకుంటూ మీకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు అనగా త్రియేక దేవుని యాకనామమైన యేసు నామములో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడును అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి దేవుని చదవన్న వారి వాక్య భాగాన్ని చదివింది. కానీ సామెతల గ్రంథము 14వ అధ్యాయం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణం. ఎంత అద్భుతమైన మాట. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని దేవుని వాక్యం అంటే నేర్పిస్తుంది. కాబట్టి నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఏంటి? ఏ ధనం కదా? ఏ ధనం అంటే ఏ ధనం అంటే దేవుని వాక్యం చెబుతుంది. 2వ కొరింథీ 8:9 అంటాడు, యేసు క్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడాయి. ఎందుకో చెప్పను, మనం ధనవంతుడిగా చేయడానికి. మనం ఎవరమంట? దరిద్రులు అంట. మాస్టర్ గారు ఏంటంటే మనం అందరికంటే అంత మాట ఇచ్చేయండి అని అనుకోకండి. మనం ఏ విషయంలో దరిద్రం అంటే లోకరీత్యా మనకు ఆ సంపదలు ఉండొచ్చు, మంచి గృహాలు ఉండొచ్చు, మంచి డబ్బు ఉండొచ్చు, కాళ్ళు బంగారు ఉండొచ్చు, లోకరీత్యా ఈ లోక సంపద ఉండొచ్చు. కానీ మానవుడు ఆత్మీయ జీవితంలో దారిద్ర స్థితిలో పరిశుద్ధతలో దరిద్రుడు, దేవుని గురించిన జ్ఞానములో దరిద్రుడు, నీతి విషయంలో దరిద్రుడు, యథార్థత విషయంలో దరిద్రుడు, సత్య విషయంలో దరిద్రుడు, పరిశుద్ధతలో దరిద్రుడు, ఆత్మీయ దరిద్రుడు మనిషి. లోపల మనిషి బ్రతుకుతున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన ధనవంతుడిగా చేయగలిగే ప్రభు ఆయన. అందుకే మన నిమిత్తం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఎందుకు? మన ధనవంతునిగా చేయడానికి, నీతిమంతునిగా చేయడానికి, మనం పరిశుద్ధులుగా చేయడానికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి
అని ఇది ఒక క్వశ్చన్. అది బైబిల్ అంటారు నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. చెప్పండి ఏది ఇది? గొప్ప ధననిధి దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. కనుక మన నీతిమంతులుగా చేయడానికి యేసు లోకానికి వచ్చారు. కనుక ఆయన కార్చిన రక్తంలో ఎవరైతే జన్మకర్మ పాపములు కడుక్కుంటారో వారు ఏం కలుగుతారు? నీతిమంతులు కాగలుగుతారు. వారు చెప్పండి ఏమవుతారు? వాళ్ళు నీతిమంతులు అవుతారు. అలాంటి నీతిమంతులు ఇల్లు గొప్ప ధననిధిని వాక్యం సరిస్తుంది. కనుక మరి కుటుంబం అంత అలాంటి ధననిధిగా ఈ గృహం ఉండాలని, అలాంటి ధనవంతులుగా మన ప్రియులు ఉండాలని వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ హాల్ కొరకు మొట్టమొదటి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి. మోకరించలేని వారు మోకరించండి. ఒకవేళ మోకరించలేకపోతే అలా నుంచోండి, ఏం పర్వాలేదు. మోకరించలేని వారు మోకరించండి. మోకరించలేని వారు అలాగనే దయవించి. ప్రభు మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలుగా చెల్లించుకుంటున్నాం. గత ప్రభువు దినం నుండి మరొక నూతన దినాన్ని ప్రేమించి మేము మాకు అనుగ్రహించిన వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. 2024 సంవత్సరము జూన్ నెల 5వ దినాన్ని బహుమానం ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ దాసులు మా ప్రియులు మల్లేశ్వరరావు గారిని, వారి సతీమణి గారి మా ప్రియ సోదరి శ్రీదేవి గారిని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు వందనాలు. మరి నాయన ఉమాశంకర్ని బట్టి, అలాగే సత్యదర్గని బట్టి, తనకిచ్చిన జీవిత భాగస్థితిని బట్టి, వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు వందనాలు. అలాగే వారిని ప్రేమించి వారికి నాయన వారి ద్వారా వచ్చినటువంటి బంధువులను బట్టి, రక్త సంబంధాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. వారిని ప్రేమించి ఈ చక్కటి గృహాన్ని వారికి మీరు అనుగ్రహించడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి కొంతకాలంగా అద్దె ఇంటిలో వారు ఉంటూ వస్తున్నారు. వారి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి నాయన వారికి ఆర్థిక స్తోమత కలగజేసి ఈ చక్కటి గృహాన్ని ఈ విధంగా మీరు సిద్ధపరిచి ఈ ఇంటిని నాయన మరి తండ్రి మంచిదండి. మా గొప్ప దైవము మీకు వందనాలు. ఎక్కడో కూడా మీ నామంలో ప్రార్థిస్తున్నాం. పనిచేసుకుని రాత్రి పూట విశ్రాంతి వారి గదిలో తీసుకున్నప్పుడు మీ మహిమ తలంపులతో నింపండి. ఆరోగ్య క్షేమము, మంచి దేహ ఆరోగ్యము క్షేమము మీరు దయచేయమని కోరుకుంటూ ఈ గదిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏస్తున్నాము. ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఈ గదిలో కూడా రండి. అధిక శక్తి సంపన్నుడు ప్రభువు గొప్పవాడును. అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే విధియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే విధియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మరొక వాక్య భాగాయము అదే సువార్త 6వ అధ్యాయము. అయినప్పుడు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు
రహస్యమందు చూచు నీ తండ్రి రహస్యం ముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు మనకి చక్కటి గృహాన్ని ఇచ్చినప్పుడు, చక్కటి గదులు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గదుల్లో చక్కగా దేవునికి ప్రార్థన చేయాలి. దేవుడు బయట వీధి యొక్క మూలతోనూ సమాజ మందిరాల్లో బాహాటంగా ప్రార్థన చేయడం దేవుడికి అంత ఇష్టం ఉండదు. వేషధారులు వలె ప్రార్థన చేయడం దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు ఏ కార్యం చేసినా నిరాడంబరంగా చేయమంటాడు. నేను గొప్పోడిని, నేను గొప్ప ప్రార్థనాపరుడని బహిరంగ చేయనవసరం లేదు. నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి. పలుపు వేసి నీ గదిలోకి వెళ్ళి పలుపు వేసి రహస్యంగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన నేను వింటాను అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు ఆడంబరానికి ఎక్కడ చోటు ఇవ్వలేదా? నువ్వు ధర్మం చేయనప్పుడు కూడా నలుగురికి తెలియని అవసరం. నీ కుడి చేతి ఇచ్చింది ఎడం చేయి తెలియదన్నా. ఆడంబరంగా చేయొద్దన్నా. ప్రార్థన చేసిన నువ్వు ఆడంబరంగా చేయకు, ధర్మం చేసిన నువ్వు ఆడంబరంగా చేయకు. అసలు భూమి మీద నువ్వు ఏ కార్యం చేసినా ఆడంబరంగా చేయకు, నిరాడంబరంగా నువ్వు ఉండాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ ప్రార్థన విషయంలో కూడా శాస్త్రులు పరిస్థితులు ఎలా ప్రార్థన చేస్తారంటే వీధి మూలలో నుంచి చేయాలి, అంటే అందరికీ కనపడాలని. సమాజ మందిరాల్లోనే చేస్తారు, అందరికీ కనపడాలని. కానీ రహస్యంగా దేవుని గదిలో చేయరు. అంటే వ్యక్తిగత ప్రార్థన ఉండదు అని అక్కడ నేర్పుతూ ఉంటాయి. అంటే చక్కటి గదులు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రహస్యమున్న దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు మీ ప్రార్థన నేను పెడతాను, మీకు జవాబిస్తానని ప్రభు చెప్తారు. కనుక మరి చక్కటి గృహం మా ప్రియ దేవుడు అనుగ్రహించారు. కనుక చక్కగా ప్రార్థన విజ్ఞాపనములతో ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఈ హెచ్చరిక వారికి సూచిస్తూ మరి ఈ గది కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయవించి అందరూ పని చూసుకుని ప్రార్థన ఎక్కిద్దాం. పరిశుద్ధుడైన ఈ ఉదయకాల సమయం మా ప్రియ సహోదరులు, ఆత్మీయులు, పొడిమెట్ల మల్లేశ్వరరావు గారిని బట్టి, సహోదరి శ్రీదేవి గారిని బట్టి మీ వందనాలు. ఆ దంపతులను ప్రేమించి చక్కగా మీరు వారికి ఇచ్చిన ఈ నూతన గృహం కొరకై మీ వందనాలు, స్తోత్రాలు. అలాగే వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె సత్య, వారి అల్లుడు గారు, ఇచ్చిన బిడ్డలు కుమారు బొమ్మ, ఈ కుటుంబ సభ్యుల కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన మరి ఈ చక్కని గృహం కట్టుకోవడానికి వారికి గృహనిచ్చారు. 26/29/5లో మీరు ఇంట్లో కట్టించుకొని వాటిలో నివసించుకుని సెలవిచ్చారు. ఇలాంటి చక్కని బదిలించినప్పుడు మత్తయి శుభవార్తలో చెప్పినట్లుగా ఎలాగో ప్రార్థించాలో మీరు తెలియజేస్తున్నారు. రహస్యమందు చూచు తండ్రికి రహస్యంగా ప్రార్థించాలని ఆ లేఖనము ద్వారా ఈ దాసుల ద్వారా హెచ్చరిస్తూ వచ్చారు. శాస్త్రులకు, పరిశీలకులకు రహస్యంగా ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు, కానీ బహిరంగంగా వీధి మూలల్లో అలాగే ప్రజలలోనూ ధనపరీక్షల కొరకై ప్రార్థన చేయడం వారికి ఇష్టం. కానీ దేవుడు ఏది చేసినా నిరాడంబరంగా చేస్తారని, అలాగూ చేసిన కార్యాలు దేవునికి ఇష్టమని చక్కగా నన్ను మమ్మల్ని హెచ్చరించినందుకే నీకు వందనాలు. అయినా మేము ప్రార్థన ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో ఆ మూలాన్ని ఈ లేఖనాల్లో రాసించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అందుకే ఇలాంటి బదిలించినప్పుడు నేను మనస్ఫూర్తిగా అలాంటి ప్రార్థనలు మేము కలిగి ఉండాలని, జీవాన్నిచ్చే ప్రార్థన, బ్రతికించే ప్రార్థన, కృప చూపించే ప్రార్థన రహస్యంగా మేము మీకు చేయాలని విషయాల ద్వారా హెచ్చరించబడి ఈ కుటుంబం కొరకు, వచ్చిన వారి కొరకు చక్కగా మరి ఈ గృహాన్ని నీలో ప్రతిష్ఠించడం కొరకే మీరు చూపిన కృప అంతటిని బట్టి స్తోత్రాన్ని చెల్లిస్తూ, ముందున్న కార్యం అంతటినీ మీ కృపగలసానికి అప్పగిస్తూ యేసు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ బెడ్రూమ్ను బట్టి కూడా మీ సందో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అగలస్తమాను మేము పనిచేసుకుని రాత్రిపూట గదిలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు
నీ మహిమ తలంపులతో నింపి, మిమ్మల్ని కూర్చున్న జ్ఞానంతో బిడ్డలు నింపి నిన్ను ఘనపరచగలిగే స్థితి ఈ బిడ్డలకు మీరు దయచేయమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ గదిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము సకగా చేసే, సర్వము సకగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. వారి వాక్య భాగాన్ని చదువుతున్నాం. రెండవ అధ్యాయము మొదటి వచనం. ఈ భాగాన్ని చంద్రశేఖరం చదివిస్తారు. ఈ సమయంలో భాగాన్ని శ్రీగా చదివిస్తారు. నెబుకద్నెజరు నెబుకద్నెజరు తన ఏలుబడి యందు రెండవ సంవత్సరమున కలలు కనెను. చాలా మంచిదండి. భాగాన్ని చదువుతున్నాం. ఇంకో భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. దయచేసి యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము జనములు కూడి సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలని. చాలు. పెళ్లి కుమార్తె ఎక్కడికి రావాలి? గదిలో నుంచి రావాలి. స్త్రీలందరికీ అనుభవం ఉంటుంది. వివాహం అంటే స్త్రీలందరికీ అనుభవం ఉంటుంది. ఏదంటే వివాహం చేసినప్పుడు పెళ్లి కూతురు ఎక్కడ తీసుకొస్తారు? ముందు విడిది గదిలో. ఆ విడిది గదిలో ఒక ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి ఆ గదిలో ప్రత్యేకమైన అలంకరణ ఉంటుంది. అలాగే సంఘము అని మరి పెళ్లి కుమార్తె గదిలో సిద్ధపడాలి. ఏ గదిలో? సంఘం అనే గదిలో సిద్ధపడాలి. సంఘం అనే గదిలో సిద్ధపడి పెళ్లి కుమారుడిగా యేసు ప్రభు రాబోతున్నాడు కనుక ఆయన వివాహం చేసుకోవాలి. కనుక ఎక్కడ సిద్ధపడాలన్నాడు? గదిలో. కనుక గది దేని గుర్తుగా ఉంది? తగిన సిద్ధపాటికి గుర్తుగా ఉంది. అంచేత దేవుడు చక్కగా మనకి ఎలాంటి గదిలిచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఏకాంత ప్రార్థన కలిగి మన ఆత్మను చక్కగా సిద్ధపరచుకోవాలి. ఎవరైనా పెళ్లి కుమారుడిని పెళ్లి చేసుకోవడానికి అనుకూలంగా మన ఆత్మలను సిద్ధపరచుకోవాలి. ఉదయాన్ని పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, ఏకాంత ప్రార్థన చేస్తూ, ఎక్కడ ఆత్మలో బలహీనతలు ఉన్నాయో, ఎక్కడ మన జీవితాల్లో సరైన రీతిలో జీవించలేకపోతున్నామో, పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాం అన్ని పరిశీలించుకుంటూ మన గదిలో చక్కగా సిద్ధపడి పెళ్లి కుమారుని వివాహం ఆడాలని నేను వాక్యం మనకి
తెలియజేస్తుంది. కనుక ఈ చక్కటి గృహాన్ని మల్లేశ్వర గారి కుటుంబానికి ఇచ్చాడు కనుక ఆ విధంగా ఇంట్లో నివసిస్తున్న ప్రియులు చక్కగా మరి ఆధ్యాత్మిక జ్ఞానము ఎదగాలని ఈ మాటలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా మనం ప్రార్థన చేసుకున్నాం. దైవ సందర్భం మోకరించండి. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. మరొక పర్యాయం ప్రభు సమయోచితమైన సహాయం కొరకు నీ కృపాసనం చూస్తున్నాము స్వామి. నీకు వందనములు స్తోత్రములు. ఎంతవరకు నైనా మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభావములను సజీవులుగా ఉంచి మరొక పర్యాయం ప్రభావ ఈ రీతిలో మమ్మల్ని ప్రభావ మీద సమకూర్చిన మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి కాపుదలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఆయన సహోదరులు మల్లేశ్వర గారిని బట్టి ప్రేమించిన జీవిత భాగస్వామి సహోదరి శ్రీదేవి గారిని బట్టి వారిని ప్రేమించిన గర్భఫలాన్ని బట్టి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, వారిని ప్రభావ పిలిచిన నాటి నుండి నాయన నీ యొక్క ప్రభా సహవాసంలో స్వామి చక్కటి సహవాసం ఇచ్చి ఆత్మీయ జీవితంలో నాయన చిత్తపరుస్తూ ప్రభా నాయన నీ యొక్క నిత్య రాజ్యవారసం చేయడానికి నీ కుమారునితో సహవాసం చేయడానికి చక్కగా నాయన దిద్దుబాటు చేస్తూ అందుభాగంగా నాయన నీ దాసునికి ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కటి నాయన గృహమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంది. ఎప్పటి నుండో ప్రభా బిడ్డ నాయన గృహం కొరకు నాయన నీ పాద సన్నిధిలో ప్రభా నీ పాదాల చెంతనైనా నీ దాసుల ద్వారా వేడుతూ వచ్చారు నాయన. కరుణించావు చక్కటి గృహాన్ని ప్రభా నీ బిడ్డలకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ గృహాన్ని ప్రభా నీ యొక్క నాయన మరి సేవకుల ద్వారా పరిశుద్ధుల ద్వారా మరి సహోదరుని యొక్క నాయన మరి రక్త సంబంధులు బంధువులు మిత్రులు ప్రతి ఒక్కరిని పిలువనంపించి నీ నామానికి మహిమకరంగా ప్రభా చక్కగా నాయన యొక్క గృహ ప్రతిష్ఠ చేస్తూ ఉండగా మా ముందు మీరుండి మాకంటే ముందు ప్రభా మీరుంది ఈ గృహాన్ని నాయన ఆశీర్వదించి దీవిస్తున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వాస్తవమే నాయన చక్కటి నాయన హాలుని ఇచ్చారు, మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు, చక్కగా నాయన చైల్డ్ బెడ్రూమ్ ఇచ్చారు. ఈ రూముల గురించి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మీ యొక్క నిండైన ఆశీర్వాదాలు మెండైన మేలులు దయచేయమని కోరుకుంటూ సమస్తాన్ని మీ దయగల స్థాలకు అప్పగిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట సమస్తమును మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఈ కిచెన్ రూమ్ని బట్టి కూడా మీ సందో ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలు వాటిని మీరు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి రుచికరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృప దయచేయండి. తద్వారా చక్కటి దేహదారోగ్యము కలిగి ఆరోగ్యములు కలిగి దీర్ఘాయుష్యవంతులుగా వారు జీవించినట్లుగా ఈ గదిలో ఈ వంట గదిలో సిద్ధపరిచిన ఆహార పదార్థములన్నిటినీ ఎప్పుడు వాటిని మీరు ఆశీర్వదించమని పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ సమృద్ధి అయిన ఆహార పదార్థములు అనవసరములు సమృద్ధిగా మీరు వారికి దయచేయమని కోరుకుంటూ సకల ఆశీర్వచనములకు సకల దీవెనకు నువ్వు కారణభూతుడివి కనుక నీ నామాన్ని బట్టి వారిని ఆశీర్వదిస్తూ ఈ వంటగదిని కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ దీన్ని ప్రతిష్ఠ చేస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ పిల్లలనాశీర్వదించియు బలపరచని నిన్ను తృప్తిగా నించును మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నించును దేవునికి. ఈ భాగాన్ని మనం చదువుతున్నాం. 78వ కీర్తన 23వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుతున్నాం. ఈ భాగాన్ని మరి సమయంలో ఒక చదివినిపించండి. ఎవరైనా ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములను తెరచెను ఆహారము
ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుడు భోజన పదార్థాలు సమృద్ధిగా ఇచ్చేవాడు కాబట్టి ఆయన కాలములు సమయములు రప్పించి ఫలవంతమైన ఋతువులను దయచేసి మనకి ఆహారాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు ఆయన. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా వర్షాలు కురవలేదనుకోండి, ఆహారం ఉండదు. మనం ఎన్ని తెలివితేటలు కలిగి డబ్బు కలిగి ఉన్నా, ఎంత గొప్ప శాస్త్రవేత్తలమైన, ఎంత జ్ఞానులమైన దేవుడు ఒకవేళ వర్షాలు కురిపించకపోతే భయంకరమైన కరువు వస్తుంది. ఇవాళ ఇన్ని కోట్ల మందిని దేవుడు పోషిస్తున్నాడంటే ఆయన కృప ఇది. ఏమండి, వర్షం ఇచ్చి, గాలిచ్చి, నీరిచ్చి, వెలుగునిచ్చి ఇన్ని పంటలు పండిస్తున్నాడు ఆయన. కనుక దేవుడు ఆహార పదార్థాలు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకి ఆకాశం మన్నాను కురిపించాడు. అరణ్యములో 40 సంవత్సరాలు వాడిని పోషించాడు. అరణ్యంలో బండను చీల్చి నీళ్ళిచ్చి ఆహారం ఇచ్చి పోషించాడు. కనుక దేవుడు సమృద్ధి అయిన ఆహార పదార్థాలు ఇచ్చి పోషించే దేవుడు. కనుక ఈ కుటుంబాన్ని కూడా అలాగున దేవుడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి పోషించాలని మనందరం ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఏమండి, అంత మాత్రమే కాదు, శరీరం పోషించబడాలి, లోపల ఆత్మ కూడా పోషించబడాలి. మరి ఆత్మకు ఆహారం ఏది అంటే దేవుని వాక్యం. ఆహారం తింటే శరీరం ఎలా బ్రతుకుతుందో, వాక్యమైన ఆహారం తింటే ఆత్మ బ్రతికి దేవుని రాజ్యములోకి వెళుతుంది. లేకపోతే ఆహారం లేకపోతే ఎలా మానవుడు చనిపోతాడో అలాగని ఆత్మకు వాక్యమైన ఆహారం లేకపోతే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. కనుక యేసు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారంటే పరిశుద్ధులుగా మానవుని యొక్క ఆత్మని నరకము నుండి తప్పించడానికి, మానవుని పోషించడానికి, సంరక్షించడానికి ఈ లోకానికి యేసు ప్రభు వారు దిగి వచ్చారు. ఏమండి, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మానవుని ఆత్మకు రక్షణ ఇవ్వడానికి వచ్చారు ఆయన. మానవుని ఆత్మని పోషించడానికి వచ్చారు ఆయన. ఆహారం తింటే ఎలా బ్రతుకుతున్నామో శారీరకంగా శరీరం ఎలా బ్రతుకుతుందో వాక్యం అనే అన్నం తింటేనే ఆత్మ బ్రతుకుతుంది. కనుక ఆత్మకు కూడా సమృద్ధి అయిన ఆహారం ఇవ్వడానికే యేసు ప్రభు లోకానికి వచ్చారు. లోక సంబంధమైన ఆహారాన్ని వంటగదిలో సిద్ధపరుస్తాం, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని సంఘం అనే వంటగదిలో సిద్ధపరుస్తాం. అక్కడ మనకు భోజనం పెడతాడు దేవుడు వారం వారం. నేను నిజమైన ఆహారము, నిజమైన పానీయం అన్నాడు. వంటగది ఎలా ఉందో ఇక్కడ శారీరక భోజన పానీయాలు ఎలా ఉంటాయో అలాగున సంఘం అనే గదిలో ఆయన శరీరం ఒక ఆహారం, ఆయన రక్తం ఒక నిజమైన పానీయం, అలాగే వాక్యం ఒక నిజమైన ఆహారం. ఆహారం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు, మానవ ఆత్మను రక్షించడానికి. ఎలాగున్నా తన వాక్యం ద్వారా మనం పరిశుద్ధులు చేస్తాడని. ఎలా ఏం చేస్తాడు? పరిశుద్ధులు చేస్తాడు. దేని ద్వారా? తన వాక్యము ద్వారా, తన జ్ఞానము ద్వారా మానవ జాతిని పవిత్రపరుస్తాడు. మానవ జాతిని పవిత్రపరచడానికి తను తాను సిలువలో అప్పగించుకున్నాడు. వీళ్ళు ఎలాగైతే శరీరాన్ని శుభ్రం చేస్తాయో మన ఆత్మను శుభ్రం చేసేది ఏది? దేవుని వాక్యం. ఆ వాక్యం ఇవ్వడానికే, ఆ ఆహారాన్ని ఇవ్వడానికే తను తాను సిలువలో పరమాత్ముడు సిలువలో బలియాగమయ్యాడు. అందుకే సర్వ పాప పరిహారు రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మేన పుణ్యనాను బలియాగ అన్నాడు. సర్వ పాపములు పరిహరించబడాలంటే పరిశుద్ధుడు వచ్చి రక్తము చెందించాలి, పరిశుద్ధుడు వచ్చి తన వాక్యాన్ని మనకి ఇవ్వాలని చెప్పాడు. కనుక తన రక్తాన్ని ఇచ్చాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు, దాని ద్వారా పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, ఆత్మను పరిశుద్ధపరుస్తున్నాడు, మోక్ష రాజ్యానికి వారసును చేస్తున్నాడు. అందుకని మనకు పోషకుడయ్యాడు, సంరక్షకుడయ్యాడు. కనుక ఈ కుటుంబానికి రెండు వైపులా అటు శారీరకంగా అటు ఆత్మీయంగా సమృద్ధైన ఆహారము దేవుడి కుటుంబానికి అనుగ్రహించాలి, మనందరికీ అనుగ్రహించాలని
తెలియజేస్తూ ఇంతటి నా మాటలు ముగిస్తున్నాము. ఈ కిచెన్ రూమ్ కొరకై ఆశ్రమం గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి మా సహోదరులైనా తండ్రి గారు బట్టి మీ వందనాలు స్తోత్రాలు ప్రభావ. వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి అయినా తండ్రి శ్రీదేవి గారిని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ. వారికి ఇచ్చిన గర్భాలైనా కుమారుని బట్టి అలాగే సత్యం బట్టి మీ వందనాలు స్తోత్రాలు ప్రభావ. సత్యం ఇచ్చిన జీవిత భాగస్వామి అయినా తండ్రి ప్రభు జ్ఞానేశ్వర గారిని బట్టి మీ వందనాలు స్తోత్రాలు. వారికి ఇచ్చిన గర్భాలను బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే నాయన జ్ఞానేశ్వర తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. చేరి వచ్చిన సంఘ పరిశుద్ధులను బట్టి అలాగే దైవజనులను బట్టి నేను మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభావ బంధువులను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. ఇంతవరకు ఈ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నైనా నాడు ప్రభావ ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి ఏదైనా ఆహారం దయచేసినట్లుగా దేవదత్తులు భుజించి నైనా ఆహారం అయినా తండ్రి నన్ను భుజించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభావ. వారికి భోజన పదార్థం నీవు సర్వసమృద్ధిగా అనుగ్రహించిన దేవుడు తండ్రి. ఈ కిచెన్ రూమ్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభావ. ఈ కిచెన్ రూమ్లో తయారు చేయబడుతున్న ఆహార పదార్థాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క కుటుంబానికి సర్వసమృద్ధిని మీరు అనుగ్రహించండి ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నేను కిచెన్ రూమ్ అయినా ఘనమైన నీ నామంలో ప్రతిష్ఠ చేయించున్నాం ప్రభావ. అయినా మీరే పరలోకము నుండి దీవించి ఆశీర్వదించండి ప్రభావ. ఆయన ఈ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు. ఆయన మాకు శరీరానికి కావలసిన ఆహారము ఆత్మకు కావలసిన ఆహారము కూడా నేను ఆయన మా జీవితాల్లో మీరు సర్వసమృద్ధిగా అనుగ్రహిస్తున్న దేవుడు. నాయన ఎంత గొప్ప దేవుడుగా ప్రభావ మీరు మా జీవితాల్లో ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ సమస్త కార్యక్రమంలో కూడా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాం.